ఈ మాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటేనే మనకి సంతోషం, సందడి, సంబరం కదా. ఆ రోజు ఉదయానికి అందరూ తలంతా స్నానం చేసుకుని చక్కగా కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు వండుకుని, అంటే సాయంత్రం ఎప్పుడవుతుందా అని అందరూ చిన్నపిల్లలందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు మాత్రం మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసుకుని అంటే కళకళలాడుతూ ఉంటాయి కదా. సాయంత్రం సంధ్యా సమయంలో ధనలక్ష్మి పూజ చేసుకుని పెద్దవాళ్ళు కాటన్ వస్త్రాలే ధరించి చక్కగా దివ్య కొట్టి దీపాలన్నీ చక్కగా పెట్టి ఆముదము కర్రకి నువ్వులతో కడతారంటే ఎవరి ఆచారం ప్రకారంగా వాళ్ళు యమ దిక్కుగా దక్షిణ దిక్కుగా తిరిగి ఆ దివ్య అంటే పితృదేవతల స్థానం కదా యమస్థానము. కాబట్టి వాళ్ళకు ముందుగా మనం ఆ దీపావళి రోజున వాళ్ళని సంతృప్తిపరిచి తర్వాత మనము దీపాలని వెలిగించి టపాకాయలు అన్నీ కూడా కాలుస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు అన్నీను. చీకటి పరిస్థితి అంటే వెలుగులు విరజిమ్ముతూ వెలుగులు భయపడి చీకటి ఎక్కడా దాచుకోవడం చూడలేక పొలిమేర దాటి పారిపోతుందన్నమాట. అంటే చీకటి వెలుగులు తరిమి కొట్టడానికి చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్తూ ఉంటారన్నమాట. అది దీనికి నరకాసుర వధ ముందు రోజు అన్నమాట. నరకాసురుడి వధ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకి భూదేవికి జన్మించిన వాడే ఈ నరకాసురుడు. ఈ గర్వితుడైన ఈ నరకాసురుడు అటు దేవతల్ని ఇటు మానవుల్ని నానా బాధలు పెడుతూ అంటే కదా, రాక్షసులు ఎప్పుడు దేవతల్ని ఋషుల్ని బాధ పెడుతూ ఉంటారు కదా. ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణుమూర్తిని సహాయం అర్థిస్తారు. తాను శ్రీకృష్ణ అవతారంలో నరకుని వధిస్తానని విష్ణువు దేవతలకి చెప్తాడన్నమాట. నరకుడు దేవతల తల్లి అయిన అతిథి కర్ణకుండలాలను కూడా అపహరిస్తాడు. పైగా 16,000 మంది రాజకన్యలను కూడా బందీ చేస్తాడు. దీంతో సత్యభామ కోరికతో శ్రీకృష్ణ పరమాత్మ నరకునిపై దండెత్తి యుద్ధం చేస్తాడు. నరకాసురుడు కృష్ణునిపై అనేకమైన దివ్య అస్త్రాలు ఉపయోగిస్తే కృష్ణుడు వాటిని అన్నిని కూడా ఉపసంహారం చేస్తూ ఉంటాడు. తదనంతరం శ్రీకృష్ణుడు దేవతలకు సంతోషాన్ని, ఎంతటి ఘోర వీర రాక్షసులైన సంతాపాన్ని కలిగించేది, శత్రువుల గర్వాన్ని అణిచివేసేదైన ధనస్సును చిన్నదైన సత్యభామ చేతికి, లేడికన్నుల వంటి సత్యభామ చేతికి ఇస్తాడన్నమాట. మెరుపు తీగల వంటి ఆమె బాణ పరంపరలతో ఎలాంటి భయంకరమైన రాక్షస సైన్యమైన ఓడిపోయి గర్వానికి వెన్ను చూపి చెదిరి నరకాసురుని మరుగుజొచ్చింది. అంటే ఈ విధంగా బహుమన్నలను అనురాగ కలితములు, మనసులోని కలవరపాటు తొలగించేవి, ముచ్చట గొల్పేవైన మాటలు మాట్లాడుతూ సకల కళాప్రవీణైన ఇష్టసఖి చేతుల్లో ఉన్న విల్లును గౌరవపూర్వకంగా కృష్ణ పరమాత్మ తీసుకున్నాడు. అలా మదగజాన్ని ఎక్కి వస్తున్న నరకాసురుడు చక్రాయుధుడి మీద ప్రయోగించడానికి శూలాన్ని పట్టుకుని పైకెత్తే లోపే కృష్ణుడు ఎందరో రాక్షస వీళ్ళని ఖండించిన తన చక్రాయుధాన్ని వాడి మీద ప్రయోగించాడన్నమాట ఆ నరకాసురుడి మీద. ఆ చక్రం రత్నాలు పొదిగిన సరికొత్త కుండలాలతో కూడిన నరకుడి తలని తెగ నరికింది. ఆ అతిథికి కుండలాలు తిరిగి వస్తాయి. 16,000 మంది కన్యలు రక్షింపబడతారు. లోక కంటకుడైన నరకుని పీడ వదిలిందనే సంతోషంతో అంతా ఆ రాజ్యం అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటూ వస్తూ ఉంటారన్నమాట. తరతరాలుగా ఇదే విధానంగా దీపావళి పండుగ కొనసాగుతోంది. మరుసటి రోజు అమావాస్య కావడంతో చీకట్లు ముసురుతాయి కదా. ఆ చీకట్లన్నీ పారద్రోలి ప్రజలందరూ కూడా వాళ్ళ తలకు సంతోషాన్ని ఊరంతా దీపాలు, ప్రతి ఇళ్లలోనే దీపాలు వెలిగించి వాళ్ళ సంతోషాలని సంబరాలని జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇంకా పురాణ సంబంధమైన కథ ఎలా ఉంటే, ధర్మశాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం ఏంటంటే పితృదేవతను సంతృప్తిపరచడానికని దీపాలు వెలిగించి పితృదేవతలకు ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం, తారాజువ్వలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడం అనే పరమార్థం ఉందని కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు.
ఈ రోజుల్లో వానలు కురవడం, చలి పెరుగుతూ ఉండడం వల్ల అనేక రకాలైన క్రిములు, వివిధ రకాలైన వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి కదా. వాటిని నియంత్రించడం కోసం దీపాలను వెలిగించడం, టపాకాయలను కాల్చి టపాకసులు పేల్చి ఆ పొగ వల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని మన ఇది సైన్స్ పరంగా చెప్తూ ఉంటారు. ఇక ఆ రోజు శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి చెందిన 16,000 మంది గోపికలను ఆ నరకాసురుడిని చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలని, 33 కోట్ల మంది దేవతల సంకేతంగా 33 దీపాలని వెలిగిస్తూ ఉంటారన్నమాట. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ 5 రోజుల పండుగ చేస్తూ ఉంటారన్నమాట. దీపావళి పండుగ అన్నమాట. అంటే ఈ భూదేవి దీపం వేడిని భరించలేదట, అందువల్ల ప్రమిదిలో ప్రమిది పెట్టి వెలిగిస్తూ ఉంటారు. ఆ బంగారు కాంతుల్లో, ఆ అనుబంధాల వాకిట్లో ఆ ఆనందాల సందడి చేస్తూ ఉండి అందరూ చక్కగా దీపావళి పండుగ జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఇది అసలు దీపావళి అంటే ఏంటి, పురాణ ప్రకారంగా, వేదశాస్త్ర ప్రకారంగా, సైన్స్ విజ్ఞానపరంగా కూడా దీపావళి ఎందుకు జరుపుకోవాలి అనేది మనకు చక్కగా ఇందులో తెలియజేశారు. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీపాలు వెలిగించి చక్కగా కాటన్ దుస్తులు ధరించి దూరంగా ఉండి, పిల్లలను కొంచెం దూరంగా ఉంచి జాగ్రత్తగా చక్కగా పిల్లల చేత ఆ దీపావళి పండుగను జరిపించి హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటూ మనము ఆ కృష్ణ పరమాత్మ తాలూకా అనుగ్రహాన్ని పొందుదాముగాక. ఈ చెప్పే విధానము ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. హరే కృష్ణ.